ఇవాళ తేలిపోబోతోంది. వాస్తవంగా అయితే 5వ తారీఖుకే జరగాల్సినటువంటి కార్యక్రమం నిన్ననే జరగాలి. ఎఫ్‌సిఆర్‌ఏ బిల్లుని లోక్‌సభలో పెట్టాల్సి రావడం. అయితే ఓ పక్కన కాంగ్రెస్ పార్టీ తిరస్కరించడం, వాస్తవంగా దానికేమి 2/3 మెజారిటీ కూడా అక్కర్లేదు. మామూలు సాధారణ మెజారిటీ చాలు. మూజువాని ఓటుతోనే ఆమోదం పొందుతుంది. 2 లోక్‌సభలో గాని, రాజ్యసభలో గాని. ఈవెన్ ఒకవేళ ఓటింగ్ పట్టుబట్టినా కూడా మెజారిటీ అధికార పక్షానికి ఉంది. 330 దాకా ఎన్డీఏకి ఉంది లోక్సభలో. అట్లాగే 250 దాకా, 150 దాకా ఇటు పక్కన రాజ్యసభలో కూడా ఉంది. కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. కానీ పెట్టలేదు. ఏంటి అంటే అసలు ఎఫ్‌సిఆర్‌ఏ బిల్లును అడ్డుకోవడానికే ఈ ఢిల్లీ ఉద్యమాలను ఎంకరేజ్ చేయడం కానీ ఇవన్నీ జరుగుతుంది. ఈవెన్ ఏదైతే అమెరికాకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులే భారత్లో ఇది పెట్టడం క్రైస్తవానికి వ్యతిరేకంగా ఉన్నారు. అంటే క్రైస్తవ సంస్థలు మత మార్పిళ్లకు పాల్పడుతున్నాయని ఒప్పుకుంటున్నారు. ఆ డబ్బుల్ని దారి మళ్లిస్తున్నారు. అనాథల పేరుతో, వృద్ధుల పేరుతో, వైద్యం పేరుతో, విద్య పేరుతో తీసుకొచ్చి మత మార్పిళ్లకు వాడుతున్నారు. కాబట్టినే జవాబుదారీతనం అడుగుతున్నారు. విదేశీ విరాళాలు వద్దంటల. విదేశీ విరాళం తెచ్చుకో, వాడుకో, ఖర్చు పెట్టుకో, ప్రజలకి ఖర్చు పెట్టు, బట్ నువ్వు తప్పనిసరిగా జవాబుదారి, ఆ లెక్కలు చూపించు అంటున్నాడు. అది చూపించనీయకుండా ఉండే ఉద్దేశం అనమాట. మరి ఇవాళైతే అమిత్ షా పార్లమెంట్లో బిల్లు పెట్టబోతున్నారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. మరి కాసేపట్లో స్పష్టత వస్తుంది.